దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కొన్ని అవసరతలు మన హృదయాల్లో ఉంటాయి, కొన్ని మనవులు మనం కలిగి ఉంటాం. కొన్నిసార్లు దేవుని సన్నిధికి కొన్ని ప్రశ్నలతో కూడా వస్తూ ఉంటాం కదండి. దేవుని దగ్గరికి మన ప్రశ్నలు కూడా తీసుకురావచ్చా అంటే తీసుకురావచ్చు. చిన్నపిల్లలు చూడండి, పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉన్నప్పుడు అన్ని వస్తువులు చూపించి అమ్మ ఇదేంటి 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 అని అడుగుతూ ఉంటారు. మీరు అది అనుభవం బహుశా మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఇది టీవీ అమ్మ అంటే మళ్ళీ అడుగుతారు ఇదేంటమ్మా, ఏదో గ్లాస్ చూపించి ఇదేంటమ్మా. సో పిల్లలు ప్రశ్నలు అడిగినప్పుడు తల్లిదండ్రులు చాలా ఆనందంగా వారికి జవాబులు చెప్తా ఉంటాం. కొన్నిసార్లు విసుగొస్తుంది, కానీ యూజువల్గా అయితే పిల్లలు మన దగ్గరకు వచ్చి ఏమన్నా అడిగితే వారి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని, వారికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని తల్లిదండ్రులుగా మనం ఆశపడతాం. ఇప్పుడు పరలోకపు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ప్రశ్నలు ఏమన్నా ఉంటే ఆయన అడగచ్చా? ఖచ్చితంగా అడగచ్చు. ఈ ఉదయకాల సమయంలో బహుశా దేవుని మందిరానికి వచ్చిన మీ మనసులలో ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వగలిగింది దేవుడే. సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వగలిగింది దేవుడే. ఆయన విసుక్కునేవాడు, కసురుకునేవాడు, చీదరించుకునేవాడు, తర్వాత తృణీకరించే దేవుడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే యేసయ్యని మీరు అడగచ్చు. మీ ప్రశ్నలకు వాక్యం ద్వారా దేవుడు సమాధానం ఇస్తాడు. కొన్నిసార్లు మనకున్న ప్రశ్నలకు మన హృదయంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడండి. నిజంగా దేవుని సన్నిధిలో ఎవరమన్నా మనం వెదికే వారికి ఆయన దొరికేవాడు. సీక్ అండ్ యూ షల్ ఫైండ్, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును అని సెలవిచ్చిన దేవుడు. మీ మదిలో మీ హృదయంలో ఏదైనా ప్రశ్నలు ఉంటే ప్రభుని అడగచ్చు. ఖచ్చితంగా మీ హృదయాలలో ఉన్న ఆ ప్రశ్నలకు దేవుడు జవాబులు ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, మీ హృదయాన్ని ఆయన నిమ్మలపరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన పేతురు యేసు ప్రభును అడిగిన ఒక ప్రశ్న మనం ధ్యానం చేయబోతున్నాం. అ క్వశ్చన్ దట్ పీటర్ ఆస్క్డ్ జీసస్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి కొన్ని వచనాలు అందరం మార్చి చదువుకుందాం. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 18, లెట్ us రీడ్ ఫ్రమ్ వర్స్ 21. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమించవలెను? 7 మారుల మట్టుక అని అడిగెను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచి కొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఈ వృత్తాంతం అంతా ఉంది. ఇదంతా ధ్యానించడానికి సమయం లేదు, కానీ పేతురు యేసయ్యను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటంటే ఆ ప్రశ్న, నా సహోదరుడు ఒకవేళ నా ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ఊరికే అడిగిన ప్రశ్న అండి, లేకపోతే నిజంగా తెలుసుకోవాలని అడిగిన ప్రశ్న? ఊరికే అడిగిన ప్రశ్న అయితే కాదు, క్యాజువల్ క్వశ్చన్ కాదు. కొన్నిసార్లు కొంతమంది ఏం జవాబులు చెప్తారో తెలిసినా మనం మళ్ళీ అడుగుతూ ఉంటాం అదే ప్రశ్నలు. కానీ పేతురు క్యాజువల్గా అడిగిన ప్రశ్న కాదు, ఇట్ వాజ్ అన్ ఇంటెన్షనల్ క్వశ్చన్. నిజంగా తెలుసుకోవాలి అని ఆశపడి అడిగిన ప్రశ్న. ఇంకొక మాట ఏంటంటే, దేవుని ప్రశ్నలు అడిగినప్పుడు దేవుడిచ్చిన జవాబుకు కట్టుబడి ఉండాలి అనే హృదయం ఉంటేనే అడగాలి. కొంతమంది చూడండి, దేవా నీ చిత్తం తెలియచేయి, నీ చిత్తం తెలియచేయి, ఎటెళ్ళాలో చెప్పు అని అడుగుతారు. దేవుడు రైట్ సైడ్ వెళ్ళి అంటారు, అప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, అడిగారు కానీ జవాబు పొందుకున్నారు, కానీ దేవుని మాటకు విధేయత చూపించాలి అనే హృదయం వారిలో లేదన్నమాట. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అ హార్ట్ టు ఫాలో ద విల్ ఆఫ్ ద లార్డ్, డు నాట్ ఆస్క్ ఫర్ ఇట్. దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తానుసారంగా జీవించాలనే ఆశ లేకపోతే అసలు దేవుని చిత్తం అడగద్దు అంటారు. ఎందుకంటే అడిగినా కూడా వ్యర్థమే, అడిగినా కూడా దేవుని మాటను మీరు అనుసరించే హృదయం లేదు కాబట్టి అని అంటాడు. సో ఇక్కడ పేతురు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను ఎన్ని మార్లు క్షమించాలి అని మళ్ళీ యేసయ్యకు ఒక హింట్ ఇస్తున్నాడండి. ఏమంటున్నాడంటే 7 మార్ల మట్టుక, 7 సార్లు క్షమిస్తే చాలా. అంటే పేతురు అనుకుంటున్నాడు, యేసయ్య నా ఒపీనియన్లో అయితే అసలు ఒకసారి క్షమించడమే గొప్ప, కానీ 7 మార్ల మట్టు క్షమించమంటావేమోలే నువ్వు, ఎందుకంటే నీ హృదయం చాలా విశాలమైన హృదయం కదా, నువ్వు క్షమించటకు సిద్ధ మనసు కలిగిన దేవుడో కదా, నువ్వు క్షమించే దేవుడో కదా, కాబట్టి నీ ప్రజలు కూడా క్షమించేవారుగా ఉండాలి అని నువ్వు కోరుకుంటావు, కాబట్టి బహుశా 7 మార్ల వరకు అని చెప్తావేమో కదా యేసయ్య అని అడిగాడు. అడగగానే యేసయ్య ఆ 7కి ఎన్నిసార్లు యాడ్ చేశారండి? ఇంకో 70 సార్లు కలిపి
77 టైమ్స్, 77 మార్ల మట్టుకు అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే 1, 2, 3, 4 అని క్షమించిన ప్రతిసారి ఒక దగ్గర రాసుకొని 77 అవగానే ఇంకా టైం అప్, ఛాన్సులన్నీ అయిపోయినాయి, ఇంకా జీవితంలో నిన్ను మాత్రం క్షమించని, ఇంకెవరైనా క్షమిస్తానేమో అని చెప్పమని కాదు, లెక్క పెట్టుకోకుండా క్షమించమని. ఎన్నిసార్లు మనల్ని బాధ పెట్టినా, ఎన్నిసార్లు మనల్ని కష్టపెట్టినా, ఎన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టినా శత్రువులను క్షమించాలి అనే ఆ లెసన్, ఆ పాఠాన్ని పేతురుకు నేర్పించడానికి యేసయ్య 77 మారుల మట్టుకు అనే మాట చెప్పారు. క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసి ఖచ్చితంగా కలిగి ఉండవలసిన గుణం ఏంటంటే క్షమించే హృదయం. దిస్ ఇస్ మ్యాండటరీ, దిస్ ఇస్ నాట్ ఆప్షనల్. క్షమించటం చాలా కష్టం, అవునా కదా చెప్పండి? క్షమించిన వాళ్ళకి తెలుస్తుంది. చిన్న తప్పు చేసిన వాళ్ళని క్షమించటం ఈజీ, కానీ మనకి చాలా ద్రోహం చేసిన వారిని, చాలా అపకారం చేసిన వాళ్ళని, మేలు పొంది కూడా కీడు చేస్తారు చూడండి, అలాంటి వారిని మేలు పొందుకొని మర్చిపోయి మన గురించి వెళ్ళి చెడుగా మాట్లాడుతూ ఉంటారు కదా, మనల్ని గురించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మన కుటుంబ గౌరవాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేసేవారు, మన ఆర్థిక పరిస్థితులను నష్టపరచాలని, కొన్ని కుటుంబాల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇక ఆత్మహత్య చేసుకుందాం అనేంతవరకు వెళ్ళిపోతారండి. దానికి కారణం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారు ఇచ్చిన రాంగ్ సజెషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వారు ఏదో మాటలు చెప్పి వారిని మభ్యపెట్టి మోసపుచ్చి ఈ కుటుంబాన్ని ఆర్థికంగా మొత్తానికి పతనం చేసిన వారు అయి ఉండొచ్చు. లేదా ఎవరైనా కొంతమంది మన కుటుంబంలో ఉన్న ఆనందం అంతా పోవడానికి కారణం ఉంటారు కొంతమంది. అప్పుడు అనిపిస్తుంది ఏమనంటే, ఆ మనిషే భూమి మీద లేకపోతే నా కుటుంబం ఎంత చల్లగా ఉండేది, అసలు ఆ వ్యక్తే మా కుటుంబంలోకి రాకపోయింటే మేము ఎంత పీస్ఫుల్గా ఉండేవాళ్ళం, ఎవరినైనా క్షమించగలమేమో తప్ప మా కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని దూరం చేసిన వారిని క్షమించము, మా కుటుంబంలో నెమ్మది లేకుండా చేసిన వారిని క్షమించలేము. గుట్టుగా కాపురం నడుస్తూ ఉంది, అంత గౌరవంగా ఉంది అనుకున్న సమయంలో మా పేరు ప్రతిష్టలని పాడు చేసిన వారు ఉంటారు కదా, వారిని మాత్రము క్షమించలేం. పలానా వ్యక్తి వల్ల నేను నెమ్మదిగా నిద్రపోయేవాడిని, బట్ ఇప్పుడు నిద్రపోలేకపోతున్నా, ప్రతిరోజు రాత్రి ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ స్లీప్లెస్నెస్, నిద్ర లేని పరిస్థితిలో నేను బాధపడుతున్నాను, ఐ కాంట్ ఫర్గివ్ దెమ్, వారిని మాత్రం నేను క్షమించలేను అని మనకి ఎవరో ఒకరు తారసపడుతూనే ఉంటారండి. అయితే యేసుక్రీస్తు ప్రభువును పేతురు ప్రశ్న అడిగాడు అంటే క్షమించాలని ఆశ ఉంది కాబట్టి అడిగాడు. క్షమించే విషయంలో అసలు దేవుడు ఏ స్టాండర్డ్లో ఉన్నారో తెలుసుకోవాలని కూడా అడిగాడు. చూడండి, తల్లిదండ్రుల మనసు కొన్నిసార్లు పిల్లలు వచ్చి, నాన్న నీకేమిష్టం, అమ్మ నీకేమిష్టం, మీకు మేము ఎలా ఉంటే నచ్చుతుంది, మీకు మేము ఏం చేస్తే మీరు ఆనందపడతారు అని అడిగామంటే వారిని నిజంగా ఆనందపరచాలని ఆశ ఉంది కాబట్టి ఆ ప్రశ్న అడిగారని. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువును, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడంటే, పేతురు దేవుని మనసులో క్షమాపణ ఎంతగా మనం ఇతరులకు చూపించాలని ఆశపడుతున్నాడో అది తెలుసుకొని తను కూడా క్షమించే వ్యక్తిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ ప్రశ్న అడిగాడు. ఈ శుక్రవార ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం కూడా క్షమించబడిన వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. క్షమించబడిన వారం అంటే అర్థం ఏంటంటే దేవుని క్షమాపణను పొందుకున్న వారముగా, అంత మాత్రమే కాదు క్షమించే వారముగా, ఇతరులకు కూడా ఫర్గివ్నెస్ అనే గిఫ్ట్ మనం ఇవ్వాలంట. చూడండి, మనం చాలా మందికి చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా, ప్రాముఖ్యంగా మనం ప్రేమించిన వారికి బహుమానాలు ఇస్తూ ఉంటాం. వి సీక్ an opportunity to bless somebody with a gift, ఎస్పెషలీ మన లవ్డ్ వన్స్కి బర్త్డేనో, లేకపోతే ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ వస్తేనో, ఏదైనా ఒక విజయం సాధిస్తేనో, ఏదైనా ప్రమోషన్ వస్తేనో ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళి ఇవ్వాలనుకుంటాం. కానీ ఖర్చు లేకుండా మనం ఇచ్చే ఒక గిఫ్ట్ అండ్ అన్ ఇన్వాల్యుబుల్ గిఫ్ట్, వెల కట్టలేని బహుమానము, మన శత్రువులకు ఇచ్చే బహుమానం ఏంటంటే క్షమాపణ. అది దేవుడు కోరుకుంటున్నాడు, మనము అడగకపోయినా ఇవ్వాలని. గిఫ్ట్లు అనేవి అడిగి తీసుకుంటారా, అడగకుండా తీసుకుంటారా చెప్పండి? కొంతమంది ఉంటారులేండి, అడిగి తీసుకుంటారు. నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు, నా బర్త్డే నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు, పలానా ఊరెళ్ళి వస్తున్నావు కదా నాకు ఏం గిఫ్ట్ తెస్తున్నావు. కానీ గిఫ్ట్ అంటే ఏంటంటే అడగకుండా పొందేది, ఎదుటి వాళ్ళు వాళ్ళ హృదయంలో ఉన్న ప్రేమను బట్టి ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటారు. కానీ మన శత్రువులు మనల్ని అడగకపోయినా,
మన దగ్గర వారు ఎక్స్పెక్ట్ చేయకపోయినా మనం దేవుని బిడ్డలం కనుక మనం ఇవ్వవలసిన ఒక గిఫ్ట్ ఏంటి అంటే క్షమాపణ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో సర్మన్ ఆన్ ద మౌంట్లో యేసయ్య పలికిన మాట చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లవ్ యువర్ ఎనిమీస్. అసలు ముందు ప్రేమించాలంటే క్షమించాల, క్షమించకపోతే ప్రేమించలేం కదండి. ప్రేమించడం అనేది చాలా, ఒక మాట చెప్పాలంటే చాలా ఎత్తైన మెట్టండి. ప్రేమించడం అనే మెట్టెక్కాలంటే క్షమించడం అనే మెట్టెక్కాక అది ఎక్కచ్చు, అంతే కదండి. ఇంట్లో 3 ఫ్లోర్స్ ఉన్నాయి, 3rd ఫ్లోర్కి వెళ్ళాలంటే ముందు మొదటి ఫ్లోర్ మెట్లు ఎక్కి ఆ తర్వాత పైకి వెళ్ళాలి. ఇప్పుడు యేసయ్య చెప్తున్నారు, మీ పరలోకపు తండ్రికి కుమారులై మీరు ఉండాలంటే శత్రువులను ప్రేమించండి అనే మాట చెప్పారంటే ముందు క్షమాపణ అనే మెట్టు ఎక్కితే నెక్స్ట్ ప్రేమ అనే మెట్టు ఎక్కుతాము. సో ఇఫ్ వి కాంట్ ఫర్గివ్, వి కాంట్ లవ్. క్షమించకపోతే శత్రువులను ఖచ్చితంగా ప్రేమించలేము. సో యేసయ్య అంటున్నారు, మీరు పరలోకపు తండ్రికి బిడ్డలై ఉన్నారు అనడానికి సూచన ఏంటంటే మీరు ఖచ్చితంగా క్షమించాలి. అండ్ ఆల్సో మిమ్మల్ని ప్రేమించిన వారి కొరకు మీరు ఎలా ప్రార్థన చేసుకుంటాం కదా. మన వారి కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం, మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం, మన తల్లిదండ్రుల కొరకు, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాం. శత్రువుల కొరకు కూడా ప్రార్థన. ఇంకొక ప్రశ్న అండి, శత్రువుల కొరకు ప్రార్థన చేసే ప్రతి సమయంలో నాకు బాధ వస్తుందండి అంటే ఇష్టపడం కదా. కొంతమంది వ్యక్తులు మనకు గుర్తురాగానే మనము మైండ్ అంతా పాడైపోతుంది అనుకోండి, అబ్బా వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తాను, అప్పుడైనా నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనిపిస్తుంది. అవునా కదా, సహజంగా మానవులంగా మనం చేసే పని అది. ఇప్పుడు శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటంటే వారిని పరిపూర్ణంగా క్షమిస్తేనే కానీ వారి కొరకు ప్రార్థన చేయలేం. ఎందుకంటే ఎవ్రీ టైమ్ వి థింక్ అబౌట్ దెమ్, ఇఫ్ వీఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్, మనం మానసికంగా బాధపడిపోతున్నామంటే వారిని పూర్తిగా క్షమించలేదన్నమాట. వారిని క్షమించకపోతే ప్రేమించలేము, ప్రేమించకపోతే ప్రార్థన చేయలేము. సో యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే క్షమించు. ఇంకెలా క్షమిస్తామంటే ఇంకేం కష్టం కూడా పెట్టుకోవద్దు, అంతే. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇంత క్షమించాలంటే నా వల్ల అవ్వదయ్యా, ఇప్పుడు అది ప్రాబ్లం. క్షమించాలని నువ్వు చెప్తున్నావు యేసయ్య, బట్ నాకైతే చాలా కష్టంగా ఉంది. ఐ ఫీల్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫర్గివ్ మై ఎనిమీస్. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు పరలోక ప్రార్థన నేర్పిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. దేవుడు మనల్ని ఎంత క్షమించాడు? పరిపూర్ణంగా క్షమించాడా? కొంచెం కొంచెమే క్షమించాడా? గాడ్ ఫర్గేవ్ us కంప్లీట్లీ. మనం ఆయన దగ్గరకు వస్తే మన పాపాలు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడండి, ఇంకా గుర్తు కూడా చేసుకోడంట. మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, నువ్వు అంతకుముందు ఇలా చేసావు కదా, ఇంతకుముందు నన్ను ఇలా దూషించావు కదా, ఇంతకుముందు నన్ను ఇలాగా అసహించుకున్నావు కదా, ఇంతకుముందు నీకు ఇన్ని మేలులు చేసిన నువ్వు మేలు మర్చిపోయి నాకు దూరంగా వెళ్ళిపోయావు కదా అని దేవుడు మన గతాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని పూర్ణ హృదయంతో ఆయన క్షమించే దేవుడు. ఇప్పుడు దేవుడు కోరుకుంటాడు ఏమనంటే, ఎలాంటి క్షమాపణను మనం దేవుని నుండి పొందుకున్నామో అలాంటి క్షమాపణనే మన ఎడల అపకారం చేసిన వారికి కూడా మనము ఇవ్వాలని. వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ వీ మస్ట్ గివ్. ఏ క్షమాపణను ప్రభు నుండి పొందుకున్నామో అదే క్షమాపణ మనము ఇవ్వాలని. పరలోక ప్రార్థనలో మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించండి అర్థం ఏంటంటే, మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించకపోతే దేవా మమ్మల్ని కూడా క్షమించద్దు అని, అంతే కదండి. ఈ మాటని ఇంకొక విధానంలో అర్థం చేసుకోవాలంటే దాని అర్థం అదే. అంటే దేవా నేను కొంచెం క్షమిస్తే నన్ను కొంచెం క్షమించు, నేను ఎక్కువగా క్షమిస్తే నన్ను ఎక్కువగా క్షమించు. మనం ఏం చేస్తామో ఇతరులకు మనం అదే పొందుకుంటాం కదండి. మనం ఏ విత్తనాలు విత్తుతామో అదే ఫలాన్ని, అదే పంటను మనం పొందుకుంటాము. సో ఇతరులను పూర్తిగా మనం క్షమించినప్పుడు దేవుని నుండి కూడా పరిపూర్ణమైన క్షమాపణ మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అసలు కోపపడితేనే తప్పు అంటున్నారండి దేవుడు.
చూడండి, ద్వేషము అనేది ముందు కోపంతోనే స్టార్ట్ అవుతుంది చాలాసార్లు. ద్వేషము, ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక పగ, ఒక క్షమించలేని పరిస్థితి అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ముందు చిన్న కోపంలాగా స్టార్ట్ అవుతుంది. ఆ కోపం 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 ఏమవుతుందంటే స్టవ్ ఆన్ చేశాక ఒక గిన్నె పెట్టామనుకోండి, అలా ఉంచేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది హై ఫ్లేమ్ అయినా మీడియం అయినా లో అయినా స్టవ్ మీద పెట్టి మంట వెలిగించిన తర్వాత వదిలేసాం. ఇప్పుడు అది మండి 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 దానిలో పాలో నీళ్ళు ఏదైనా ఉన్నాయనుకోండి, అవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా లోపల ఉన్నది మాడడం స్టార్ట్ అవుతుంది. మాడిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో యజమానులు పట్టించుకోలేదు అనుకోండి, మర్చిపోయారు, స్టవ్ మీద ఏదైనా పెట్టి మర్చిపోయిన తర్వాత అది ఏమైపోద్దంటే మాడిపోద్ది కంప్లీట్గా. ఆ వెజల్ ఏదైతే మనం కిచెన్లో వాడే వస్తువు స్టవ్ మీద పెట్టామో ఆ గిన్నె మొత్తానికి ఎర్రగా అయిపోద్ది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మన హృదయాలు కూడా కోపంతో అలా ఎర్రగా నల్లగా అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు తెలుసా అండి, ఆ ఫ్లేమ్ అనేది ఆపకపోతే, ఆ మంట ఆర్పలేదనుకోండి. ఇప్పుడు స్త్రీలు కూడా ఆలోచిస్తున్నారు, ఇంటి దగ్గర ఏమైనా స్టవ్ ఏమైనా పెట్టొచ్చానా, ఏమైనా కట్టేశానా, మర్చిపోయానా కదండి. మందిరానికి వచ్చాక అప్పవాది గుర్తు చేస్తాడు, స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయావేమో, ఇంట్లో గ్యాస్ కట్టావో లేదో, ఏమైపోతుందో అని కంగారు పెడతాం. ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆత్మీయ జీవితంలో కూడా కోపం చిన్న మంటలాగా స్టార్ట్ అవుతుంది. మండి అది ఎవరిని మండిస్తుంది అంటే మనలే మండిస్తుంది. అర్థమవుతుందండి. మన కోపము ఎదుటి వ్యక్తిని నాశనం చేయకముందు, ఎదుటి వ్యక్తికి నష్టాన్ని కలుగచేయకముందు మనకి నష్టాన్ని కలుగజేసి మర్చిపోతాం అది. సో కోపం, ఆ మంట ఏ గిన్నె కింద ఉంటుందో ఆ గిన్నె మాడిపోయినట్టే ఇల్లంతా వాసన వస్తుందిలేండి. ఇంటికి అంతటికి ఆ ఫీల్ అనేది వస్తుంది కదా, అబ్బా ఏదో స్మెల్ వస్తుంది అని కిటికీలు అన్నీ తెరవాలి, ఆ స్మెల్ అంతా పోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ పాడయ్యేది ఆ చిన్న గిన్నె ఏది పెట్టబడింది. ఇప్పుడు కోపంతో మండి 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 మాడి మసైపోతున్నారు ఎవరు? వాళ్ళు కాదు, మనం. అది మర్చిపోతాం చాలాసార్లు. సో ఏ భయంకరమైన పగ అయినా అది ముందు చిన్న కోపంతో స్టార్ట్ అవుతుంది. అందుకని యేసయ్య అన్నారు, శత్రువును కూడా కాదు, తన సహోదరుని మీద కోపపడువాడు కూడా విమర్శకు. అంటే కొంతమందికి కోపపడము ఇట్స్ అ హ్యాబిట్. రోజు ఇంకా కోపపడకుండా ఉండరు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే వర్షం పడాలి ఆ రోజు. అలాంటి పరిస్థితి కదండి. అమ్మో ఇవాళ మా డాడీ ఇంత ప్రశాంతంగా ఉన్నారేంటని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో, కొన్ని కుటుంబాల్లో అమ్మో మా మమ్మీ ఇవాళ నవ్వుతుంది, బాబోయ్ ఇలా నవ్వి ఎన్ని రోజులైందో అనుకుంటారు. అంటే వాళ్ళకి కోపపడడం అనేది ఒక అలవాటు అనమాట. ఇట్ ఈస్ అ హ్యాబిట్. ఇప్పుడు యేసయ్య అంటున్నారు, కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. అండ్ కోపంలో చాలా మాటలు వస్తూ ఉంటాయి కదండి. కోపంలో చాలా ఫాస్ట్గా వస్తాయి, అసలు వెతుక్కోక్కర్లేకుండా వస్తాయి మాటలు. 22వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఈ వొకాబులరీకి ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి కదా, చాలా మందికి ఇక్కడ కొన్ని మాటలే ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కానీ, బట్ వీ యాడ్ సో మెనీ వర్డ్స్. కోపం వచ్చినప్పుడు ఆ మంట అనేది పెరుగుతూ ఉంటే బగ మండుతా ఎన్ని మాటలు వస్తాయో, ఎంత ద్వేషం వెళ్ళగక్కుతూ ఉంటామో, ఎంత పగ ఆ నోటి ద్వారా మాటల ద్వారా బయటకి వస్తూ ఉంటుందో. ఈ రోజుల్లో కోపం వలన 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయండి, 2 ద్రోహ కార్యాలు. ఒకటి నరహత్య, రెండవది ఆత్మహత్య. అవునా కదా? కోపం వలన సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కోపం వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నారు, ఏదో ఒకటి చేసేసుకోవాలి. ఆఖరికి వారి చంపుకుంటారు. కానీ వారు అనుకుంటున్నారు ఎవరి మీదో రివెంజ్ తీర్చుకుంటున్నామని. సో కోపం వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కోపం వలన నరహత్యలు చేసి చాలామంది ఇతరుల యొక్క ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. కోపమే పాపం. చెప్పండి, కోపమే. ఏదో పెద్ద పాపాలు అక్కర్లేదండి, కోపమే పాపము. అందుకే యేసయ్య అన్నారు 23వ వచనంలో, కావున నీవు బలిపీఠము యొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము.
దేవునికి అర్పణ అర్పించే ముందు కూడా ఎవరి మీదైనా నాకు ఏదైనా కోపము కష్టము ఉందా అని ఆలోచించుకోవాలంట. అర్పణ ఎలా అర్పించేస్తామండి? టక్కున తీసి టక్కున వేసేస్తాం కదా, టక్కున తీసి టక్కున. దేవునికి అర్పణ అర్పించేటప్పుడు చాలాసార్లు అన్ఇంటెన్షనల్గా అయిపోతూ ఉంటుంది. ఇచ్చేసానండి, అయిపోయిందండి, చేసేసానండి. కానీ అర్పణ అర్పించేటప్పుడు కూడా సహోదరుని మీద విరోధం ఏమైనా ఉంటే ముందు అది క్లియర్ చేసుకొని అప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో అర్పణము అర్పించాలంట. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఆ సమయం అయిపోతుంది. క్షమించడం అనేది దిస్ ఇస్ నాట్ అ వన్ టైం థింగ్. ఫర్గివ్నెస్ ఇస్ నాట్ అ వన్ టైం థింగ్. చాలా కష్టమైనా కూడా అండి, ఒక ఆయన ఉన్నాడండి, ఒక ఆమె ఉందండి, నాకు చాలా కీడు కలుగజేసిందండి, క్షమించేశానండి, ఇంకా అయిపోయిందండి, చేతులు కడిగేసుకుంటానండి, ఇంకా క్షమాపణకి నాకు ఏ సంబంధం లేదండి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ద సేమ్ పర్సన్ మే రాంగ్ యూ అగైన్ అండ్ అగైన్. అదే వ్యక్తి మళ్ళీ బాధ పెట్టచ్చు కదండి, సహజం. ఇంకోటి, ఒకరు నిన్ను బాధ పెట్టి నువ్వు వారిని క్షమించినంత మాత్రాన అదే పరిస్థితి ఇంకొక వ్యక్తితో నీకు రాదని కూడా లేదు. సో ఫర్గివ్నెస్ ఇస్ నాట్ ఎ వన్ టైం థింగ్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ లైఫ్ టైం థింగ్. ఇట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ థింగ్. ఫర్గివ్నెస్ ఇస్ అన్ ఆన్గోయింగ్ థింగ్. క్షమించటం, క్షమిస్తూనే, దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు మనల్ని కదండి. ఎంత క్షమిస్తున్నాడు దేవుడు, ఎంత సహించుకుంటున్నాడు, ఎంత ఓర్చుకుంటున్నాడు, ఎంత భరిస్తున్నాడు. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ ఫర్గివ్నెస్ ఎవ్రీ డే. దేవుని నుండి క్షమాపణ పొందుకుంటున్న మనం కూడా ఇతరులను క్షమిస్తూనే, ఇంకా నేను ఇంతకంటే క్షమించలేను, ఇక అయిపోయింది, ఛాన్సులు ఇచ్చాను అయిపోయింది, లేకపోతే ఇంకా వీళ్ళని గురించి మాత్రం నా మనసులో ఎప్పుడు ఉండిపోతారు. కొన్ని కుటుంబాల్లో అంట తండ్రి చనిపోయేటప్పుడు కొడుకుకు చెప్తాడంట, నువ్వు ఎవరితో అన్నా మాట్లాడగా నా పక్కింటి వాళ్ళతో మాత్రం మాట్లాడకు, వాళ్ళు మనకి తరతరాలకి శత్రువులే. ఏంటండి తరతరాలకి? కొంతమంది భార్యలకి భర్తలే బద్ధ శత్రువులు, కొంతమంది భర్తలకి భార్యలే బద్ధ శత్రువులు కదండి. సొంత వారే కొన్నిసార్లు శత్రువుల్లాగా చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే క్షమించలేక. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, గతంలో నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు క్షమించలేవు. నువ్వు గతంలో జరిగిన పట్టుకొని నువ్వు అక్కడే బ్రతుకుతున్నావంటే నువ్వు క్షమించలేవు. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో వెనకున్న మరవడం అంటే ఏంటి? ఇప్పుడు గాయాలు అవుతాయండి మనకి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు ఆడుకునేటప్పుడు పడిపోతాం, గాయాలు అవుతాయి. అయినంతసేపు బ్లడ్ వచ్చినంతసేపు చూసుకుంటాం, అయిపోయాక అది గాయం మానిపోతుంది, ఏదో చిన్న మచ్చ మిగిలిపోతుంది. దాని లైఫ్ అంతా చూసుకుంటూ ఉంటామా? చెప్పుకుంటూ ఉంటాము లైఫ్ అంతా. కనబడిన వాళ్ళందరికీ నాకు ఇలా అయిందండి, ఇలా అయిందండి, అప్పుడు పడ్డానండి, ఇలా ఏడ్చానండి, అప్పుడు ఇలా కుట్లు పడ్డాయండి. వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అయిపోయింది, వదిలేస్తాం అంతే. కానీ మనుషులతో మనకున్న సంబంధ బాంధవ్యాల్లో మాత్రం ఇతరులు మనకు చేసిన అపకారం మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకుంటూ, మళ్ళీ మళ్ళీ ఆ మంట పెట్టుకుంటూ, మాడిపోతూ, ఇంకా వాళ్ళతో ఎవరైనా మంచిగా ఉన్నా కూడా వాళ్ళలో కూడా ఆ విషయాన్ని నూరిపోస్తూ, వాళ్ళండి అలాంటి వాళ్ళండి, వీళ్ళంటే ఇలాంటి వాళ్ళండి, మీరు కూడా మాట్లాడొద్దండి, మీరు కూడా ఉండొద్దండి, మీరు కూడా వెళ్ళొద్దండి అని ఒకలాంటి హేట్రెడ్ని స్ప్రెడ్ చేస్తూ, ద్వేషాన్ని స్ప్రెడ్ చేస్తూ, నీకు నెమ్మది లేకుండా, నీతో ఉన్నవారికి నెమ్మది లేకుండా, దేవుని యొక్క క్షమాపణ చూపించకుండా నువ్వు జీవిస్తున్నావంటే దిస్ ఇస్ నాట్ ద లైఫ్ దట్ గాడ్ ఇంటెంటెడ్ ఫర్ అస్. అసలు దేవుడు మన కొరకు నిర్దేశించిన జీవితం అది కాదండి. దేవుడు మన కొరకు నిర్దేశించిన జీవితం ఏంటంటే క్షమించి, విడిచిపెట్టి, ప్రేమించి, వారి కొరకు ప్రార్థన చేసి సాగిపోవడం అంతే. క్షమించలేని మనసుతో, క్షమించలేని హృదయంతో కోపాన్ని, బాధని మన హృదయాల్లో మోసుకుంటూ వెళ్ళాలని దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల ఉద్దేశించలేదు. సో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము, మీ బద్ధ శత్రువులు ఎవరు, మీ ప్రధాన శత్రువులు ఎవరు, మీ శత్రువుల లిస్టులో ఎంతమంది ఉన్నారు అని మిమ్మల్ని వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేస్తే, అక్కడ డోర్ దగ్గర మీకు ఒక మైక్ పెట్టి హార్ట్ టాక్ అని ఒక పేరు పెట్టి మీ గుండెలో ఏముందో చెప్పండి, మీరు క్షమించలేని శత్రువులు ఎవరు, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన వారు ఎవరు, మీకు జీవితాంతం గుర్తుండేవారు ఎవరంటే మనందరం చెప్పగలగాలి ఎవరు లేరండి అని. హల్లెలూయా.
అది అండి దేవుడు కోరుకుంటుంది. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ప్రభు యొక్క క్షమాపణ అనుదినము పొందుకుంటున్నాం. ప్రభు యొక్క మంచితనాన్ని అనుదినం రుచి చూస్తున్నాం. మనము కూడా అదే క్షమాపణ మన ఎడల అపరాధం చేసిన వారి ఎడల 77 మార్ల మట్టుకు అని యేసయ్య పేతురుతో చెప్పారంటే, ఈరోజు మనం యేసయ్య దగ్గరికి వెళ్ళి అడిగితే యేసయ్య ఏం చెప్తారండి? ఏమైనా తగ్గిస్తారనుకుంటున్నారా? పేతురు 7 మార్ల మట్టుకు అన్నాడు, 7 మార్లు క్షమించండి అని ప్రభు చెప్తారు అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన మనసులో, ఆయన ఆలోచనలో, ఆయన యొక్క దృక్పథాలలో మార్పు లేదు. సో ఈరోజు మనం వెళ్ళి యేసయ్యని అదే ప్రశ్న అడిగినా హీ విల్ టెల్ ద సేమ్ థింగ్. 77 మార్ల మట్టుకు క్షమించండి అంటే లెక్క పెట్టుకోకుండా క్షమిస్తూనే ఉండండి అని ప్రభు చెప్తాడు. మన శత్రువులను క్షమించి వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసే ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అదే కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. ఒక్కసారి మోకరిద్దాము. నీ శత్రువులు ఎవరు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సన్నిధిలో చెప్పు. ప్రభా, వారిని పూర్తిగా క్షమిస్తున్నానయ్యా, పూర్తిగా ఇంకేం కూడా నా మనసులో పెట్టుకోవాలనుకోవడం లేదు ప్రభా. నేను మాటలతో బాధించిన వారు, చేతలతో బాధించిన వారు, నిన్ను ఆర్థికంగా నష్టపరిచిన వారు, నీ పరువు ప్రతిష్టలను తీసిన వారు, నీ సాక్ష్యాన్ని దెబ్బతీసిన వారు, నీకు తప్పుడు సలహాలు ఇచ్చి నిన్ను నష్ట మార్గంలో నడిపించిన వారు, నువ్వు ఆత్మీయంగా పతనం అవడానికి ఎవరు కారణమయ్యారో, నీ కుటుంబంలో గొడవలు గందరగోళాలు పెరగడానికి ఎవరు కారణమయ్యారో, నీతో మంచిగా కనబడుతూనే నీ వెనకాల నీకు గోతులు తవ్విన వారు ఎవరైనా ఉండొచ్చు. మేలు పొంది మేలుకు బదులు కీడు నీకు ఇచ్చిన వారు ఉండొచ్చు. నీ శత్రువును ఒక్కసారి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని, ఇక నుండి వారు నాకు శత్రువులు కాదు ప్రభా, క్షమించేశాను వారిని, నీ హృదయంతో క్షమించేశానయ్యా, నీ హృదయంతో క్షమించేశాను. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. క్షమించే హృదయం మాకు ఇవ్వండి అయ్యా. క్షమించుట మా స్వంత శక్తితో అయితే అది చాలా కష్టం, కానీ నీ హృదయం మాకు ఇవ్వండి, నీ క్షమాగుణం మాకు ఇవ్వండి. మహిళా ప్రారంభం చేసిన వారిని క్షమించి, శత్రువులను ప్రేమించి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభా. అట్టి హృదయము, అట్టి అనుభవము మా అందరికీ దయచేయండి. పరలోకమందున్న మా తండ్రివైన నిన్ను పోలి ఈ లోకంలో మేము నడుచుకోవడానికి నీ కృప మాకు దయచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.